ఓం నమః శివాయ. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేత స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఒక అద్భుతాన్ని అందిస్తున్నారు. ఒక గొప్ప సాధన, ఒక గొప్ప ప్రార్థన, గొప్ప విషయం ఎంత ఏముంది అనేది అద్భుతమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. మనస్సుని ఒక గుడారంతో పోల్చి చెప్తున్నారు. ఈ మనస్సు అనే గుడారంలో పరమేశ్వరుణ్ణి ఉండమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు డేరా లేదా గుడారం, డేరా అంటారు లేదా గుడారం అంటారు, ఇది పదాలు తెలుస్తుంది సహజంగా. గుడారం వెయ్యాలంటే ఒక గట్టి స్తంభం ఒకటి ఉండాలి, అంటే భూమిలోకి పాతి నిలబడాలి. ఎంత గాలి వచ్చినా ఎంత ఇదైనా సరే నిలబడాలి అన్నట్లు ఒక గట్టి స్తంభం ఉండాలి. నా బుద్ధికి ధైర్యం అనే స్తంభం ఉంది, నా మనస్సుకి ఆ ధృతి ధైర్యం అనే స్తంభం మీద ఆధారపడేటటువంటి నా మనస్సు అనే గుడారం ఒకటి వేసి ఉంచాను. ఆ గుడారాన్ని గట్టి తాళ్లతో కట్టి పెట్టాలి కదా, కదలకుండా ఉండాలంటే స్థిరం కావాలి కదా. అలాగే నా మనస్సు అనే గుడారాన్ని తాళ్లతో గట్టిగా కట్టి పెట్టాలి కదా. అలాగే నా మనస్సును 3 గుణాలతో గట్టిగా కట్టి పెట్టాను. డేరాను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు, అలా ఏర్పాటు చేస్తారు కదా. అలాగే ఇంటికి గుడారానికి చాలా తేడా ఉంది. ఇల్లు కదలటానికి వీల్లేదు, కానీ గుడారం అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ గుడారం తీసి అక్కడ వేసుకుంటాం. డేరాను ఇక్కడి నుంచి అక్కడికి కదిలించవచ్చు. అలాగే నా మనస్సు కూడా ఆ విషయాల మీదకి ఈ విషయాల మీదకి వెళ్లేందుకు లేదా పరమేశ్వరుని దగ్గరకు వెళ్లేందుకు సంసిద్ధతగా ఉంచాను నా మనస్సుని. అలాగే గుడారంలాగానే నా మనస్సును కూడా అటు ఇటు పరిభ్రమింప చేసే విధంగా ఉంచాను. అలాగే సగమనం, గుడారంలాగే నా మనస్సు కూడా తయారు చేయటానికి ఒకే రంగు వస్త్రంతో తయారు చేస్తే గుడారం అంత శోభనివ్వదు, అంత అందంగా కనిపించదు. అందుకని ఏం చేస్తారు, రంగురంగుల బట్టలు, రంగురంగుల బొమ్మల వికాసాన్ని కలిగించేటటువంటి బొమ్మలు అవన్నీ కూడా ఆ వస్త్రం మీద పెయింట్ వేయిస్తారు. అలాగే వర్ణాలు, చిత్రాలు, వర్ణాలు కలిపినట్లయితే గుడారం ఇంకా బాగుంటుంది అని అలా తయారు చేస్తారు. అలాగే నా మనసుని కూడా విచిత్రమైనటువంటి వాసనలతోటి, సంస్కారాలతోటి, కోరికలతోటి, స్తోత్రాలతోటి పవిత్రంగా విచిత్రంగా అట్లాగే ఉంది నాయన. ఒకానొక డేరాలో పద్మాఢ్యం అంటున్నారు, విచిత్రంగా ఉంచినటువంటి మనస్సుగా ఉంచాను. పద్మాఢ్యం, తామర పువ్వును పెద్దదిగా వేసి చూపించారు ఆ డేరా మీద. అది పద్మాఢ్యంగా చక్కగా ఉంది. నా మనస్సు కూడా లక్ష్మీ సంపదలతో బాగా ఆశలతో ఉంది. అందువలన ఇది కూడా పద్మాఢ్యంగానే అందంగా ఉంది అని చెప్తున్నారు ఆచార్యులు. డేరా ఎక్కడ పడితే అక్కడ, కొండల్లోనో కోనల్లోనో ఎక్కడంటే అక్కడ ఉంచితే పెద్దగా లాభం ఉండదు కదా. మనుష్యులు తిరిగేటటువంటి రహదారుల్లో కావాలి. దాన్ని కొంచెం మార్గం ఉండే ప్రదేశంలో ఉంచితే దానిలో ఎవరైనా నివాసం ఉండేలాగా తాత్కాలికంగా ఆశ్రయాన్ని పొందడానికి అవకాశం ఉంది, విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకానొక డేరా ప్రతిరోజు రాజమార్గంలో నిలబెట్టబడి ఉంది. అలాగే నా మనస్సు కూడా ప్రతిరోజు శివభక్తి మార్గంలో, సన్మార్గంలో, అలాంటి పుణ్య మార్గంలో నిర్మింప చేసుకున్నాను తండ్రి. నీ అనుగ్రహంతో నా మనస్సును కూడా అలాగే నిర్మించాను.
అలాంటి డేరాను మన్మధునికి శత్రువైన ఓ పరమేశ్వర, మన్మధుణ్ణి దహించినటువంటి ఓ కామ దహన, స్మరారే. నా మనస్సు మందపాటి బట్టలతో తయారు చేసినటువంటి కుటీరాన్ని పొంది ఉంది. శుద్ధమై ఏ వికారాలు లేకుండా ఉంది. ఓ స్వామి, ఇక్కడే నీవు నివాసం ఉండిపో. లేదా నీ వామాంకంగా భాషించేటటువంటి ఆ క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి అమ్మవారుంది కదా, ఆ శక్తితో సహా నీ గణాలు ఎంతమంది అయితే ఉన్నారో, స్ఫుటపట కుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహశివగణై అంత చెప్తున్నారు. చూడండి, ఆ శక్తితో సహా నీ శివగణాలతో సహా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందితో నీవు సేవించబడుతూ ఇక్కడే సర్వోత్కృష్టంగా ఉండిపో. సేవిత విభో, సేవించబడుకుతూ నువ్వు సర్వోత్కృష్టంగా ఉండిపో అని ఒక అందమైన అల్లికను ఈ శ్లోకంలో చూపిస్తున్నారు ఆచార్యులు. దానిలోనే ఒక అందమైన భావాన్ని కూడా అందిస్తున్నారు. దానికంటే పై స్థాయి భావాన్ని ఇదే శ్లోకంలో మనకి ఇంకొక భావాన్ని చూపిస్తున్నారు. అద్భుతంగా ఉందండి, శ్రద్ధగా వినండి. గట్టిగా గాలి వచ్చిన కదలని డేరా కట్టారు. ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగేదిగా తయారు చేశారు. దాని మీద అందంగా పద్మదళ పుష్పం వేశారు. ఇలాంటి డేరాను ఎవరైనా కాసేపు వచ్చి విశ్రాంతి తీసుకునేలాగా రాజమార్గంలో నిలబెట్టి ఉంచారు. ఆ డేరాలోకి వెళ్ళిన వాళ్ళు ఇంత అందమైన, గట్టిగా ఉన్న, శ్రమ లేకుండా ఉన్న డేరాను వదిలిపెట్టి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. అలాగే నా మనస్సు అనే డేరాను ఇలాగే ఒకటి కట్టిస్తాను, కట్టి ఉంచాను. నువ్వు లోపలికి వచ్చి ఇంక బయటికి వెళ్లకుండా ఉండిపో. నా మనస్సు ప్రకృతి సహజంగానే 3 గుణాల ద్వారా ఏర్పడింది కాబట్టి దృఢంగా ఉంటుంది. ఇది కూడా ఎక్కడికైనా వెళుతూ ఉంటుంది. ఇది కూడా విచిత్రంగా ఉంటుంది. దీనికి సంపద మీద ఆసక్తి ఉంది. కాసేపైనా సన్మార్గంలో ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి పవిత్రంగానూ ఉంది. నా శుద్ధమైన పవిత్రమైన మనస్సును ప్రవేశించు. అలా ఎలా ప్రవేశిస్తానయ్యా, నువ్వు ఇంకా సంపదలు కావాలంటున్నావు, ఆ ఆసక్తి సంపదల మీద ఉందంటున్నావు, నేనెలా వస్తాను అంటావా? అయితే నువ్వు స్మరారివి, కామాలలోకెల్లా అతిపెద్ద కామారిని దహించినటువంటి సమర్థుడివి. నీవు గనక ఆ తల్లితోటి శివగణాలతోటి నా లోపలికి గనక, నా మనస్సు లోపల ప్రవేశిస్తే ఈ సంపదల మీద ఆశలు పోతాయి కదా. అందుకని నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు చేరితే పూర్తిగా శుద్ధమైపోతుంది. ఇక ఇక్కడే ఉండిపోవచ్చు. నీ జ్ఞానశక్తితో సహా, నీ క్రియాశక్తితో సహా నీవు ఇక్కడే ఉండిపో. నీ అర్ధాంగితో, నీ శరీరంతో, నీ అర్ధ భాగంలో ఉండే ఉమాదేవితో, నీ శరీరంలో అర్ధభాగంగా ఉండే ఆ తల్లితో కలిసిరా. ఆ జ్ఞానప్రదాయిని, యోగప్రదాయిని ఉన్నటువంటి, యోగప్రదాయిగా ఉన్నటువంటి పార్వతీదేవితో నీవు ఇక్కడే కదలకుండా ఉండు. నీకేమైనా సందేహం ఉన్నదా? నీ పరివారం కైలాసంలో ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను అని ఆలోచిస్తున్నావా? నీ పరివారంతో సహా, అమ్మవారితో సహా ఈ మనస్సు అనే డేరాలో ఇక్కడే ఉండిపో అని చక్కగా, అందంగా, భక్తిగా వర్ణిస్తున్నారు. ఈ శ్లోకంలో అర్థిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. తన మనస్సులో ఉండే దోషాలను చూపిస్తున్నారు, ఇంకా సాధనను చూపిస్తున్నారు. అయితే నా దోషాలను నువ్వు ప్రవేశించి పోగొట్టాలి అని అర్థిస్తున్నారు. ప్రవేశించిన వాడివి బయటికి వెళ్ళవద్దు అని ఆశిస్తున్నారు. నీవు ప్రవేశించగానే నా మనస్సు బయటికి వెళ్లకుండా స్థిరం చెయ్యి అని
అనుగ్రహించమని స్తోత్రిస్తున్నారు. నా మనస్సు వేరే వేరే ఆలోచనలు కోరికలు పోగొట్టి శివగణంతో సహా ఆదిశక్తితో సహా ఇక్కడే ఉండిపో అని భక్తితో తన్మయత్వం పొందుతున్నారు. ఈ శ్లోకం చెప్పింది ఆచార్యులు కాబట్టి ఈ గుడారంతో పోల్చిన దానికంటే ఇంకా గొప్పగా ఉండాలి అని అనిపిస్తుంది. శివయోగాన్ని సాధించిన సాధకుని మనస్సుగా కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అని ఒక స్ఫురణ తెలుస్తూ ఉంది మనస్సుకి. భగవద్గీతలో చెప్తారు, యోగేన వ్యభిచారిణ్య అనే శ్లోకం అందరికీ సుపరిచితమే. అని చెప్పినట్లుగా ధృతి అనే స్తంభం మీద శరీరము, మనస్సు, ఇంద్రియాలు అన్నిటిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి పరమేశ్వర భ్రమణంగా మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సాధకులు. ఇక్కడ అదే చేస్తున్నారు. ఈ శ్లోకానికి సమన్వయం చేసుకుంటూ చక్కగా వెళ్ళగలిగితే చక్కని అర్థం మనకి శోభంగా తెలుస్తుంది, ప్రకాశంతో తెలుస్తుంది. సాధకుణ్ణి ఇలా ఆచరించి ప్రార్థించమని ఆచార్యులు మనకు ఉపదేశిస్తున్నారు. పరమేశ్వరుని పొందడానికి కావలసినది ధైర్యము, ముదిత, కరుణ కలిగినటువంటి ఈ ధైర్యంగా ఉండే మనస్సు అనేటటువంటి గుడి ఇది అని చూపిస్తున్నారు. పరమశివుని దయను పొందడానికి కావలసిన గుణాలను పొందడం అనేది జరిగిపోయింది, నా మనస్సు దానికి సిద్ధం చేసుకున్నాను అని కూడా చెబుతున్నారు. కోరికలు, సంపదలు కావాలనే మనస్సు ఉన్నప్పటి సాధనను మాత్రం ఈ మనస్సు వదిలిపెట్టకుండా సన్మార్గంలో నడుస్తూనే ఉంది అనే అంశాన్ని కూడా చూపిస్తున్నారు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉందండి. ఇంకా ఇక్కడ వైరాగ్యంతో పోల్చి గనక మనం శరీరాన్ని పోల్చి ఆ మహాశివుణ్ణి అర్థం చేసుకుంటే ఇంకొక వైఖరి కనపడుతూ ఉంది. ఓ అపరిమిత వైరాగ్య సంపన్నుడమైనట్టి ఓ జ్ఞానమూర్తి, నీ అర్ధనారీశ్వర తత్వంతో నీ గణాలతో నా మనస్సులో ఉంటే అన్ని గుణాలు తప్పక తొలగిపోతాయి. నీ ప్రకాశంతో అజ్ఞానమనే 3 గుణాలు అంతరించిపోతాయి, సందేహమే లేదు తండ్రి. నేను నా మనస్సు పవిత్రతను చూశాను, దోషాలు పూర్తిగా తొలగిపోయిన అనుభవము నాకు తెలుస్తూ ఉంది అనేటటువంటి పై స్థాయి అనుభవం కూడా ఆచార్యులు అందిస్తున్నారు. ఎవరు ఏ సాధనలో ఉన్నారో అందరికీ అర్థమయ్యేలా చక్కగా అద్భుతంగా అందిస్తున్నారు ఈ శ్లోకాన్ని. కానీ శంకరులు అవతార స్వరూపంతో వచ్చినటువంటి ఆచార్యులు ఇంతకంటే కూడా ఎక్కువ అనుభవాన్ని అంది ఉంటారు. ఆయన అనుభవంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ అనుభవాన్ని పొందిన భక్తులు ఉంటారు, వాళ్ళకు అందిస్తున్నారేమో అనే ఊహకు తప్పనిసరిగా అవకాశం ఉంది. అలా ఊహించవచ్చు. అలా చెప్పారు ఆచార్యులు. ఇంకా ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. పరమాత్మను తెలుసుకొని దర్శించి అనుభవించే విధానాలలో ఒక విధానాన్ని తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది. అదేమంటే ఈ శరీరానికి కర్మేంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ అన్నమయ కోశం ద్వారా స్థూలమయ శరీరం నడవాలంటే అన్నమయ కోశం ఆధారంగా ఉండాలి. ఈ స్థూలమయంగా ఉన్నటువంటి శరీరానికి 5 కోశాలు అమర్చబడి ఉంటాయి. అది అన్నమయ కోశం ద్వారా ముందు నిలబడుతుంది. లోపల ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువ ఉంది. ఆత్మ లేని శరీరానికి విలువ లేదు. లోపల ఉండే ఆత్మ అదే ప్రాణం అని అనుకోవాలంటే అలా గుర్తించవచ్చా? ఆత్మగా ప్రాణాన్ని ఆత్మగా గుర్తించవచ్చా అని ఆలోచిస్తే రకరకాల కారణాల వల్ల ఆ ప్రాణాన్ని ఆత్మగా గుర్తించే వీలు లేదు అని మనకి అర్థమవుతుంది. చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎలా? ఈ శరీరంలో ఉండే ప్రాణాన్ని కూడా ఈ శరీరంగానే గుర్తించుకోవాలి, అంతే.
అంతేగాని ప్రాణాన్ని ఆత్మగా గుర్తించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ శరీర రూపం ఎలా ఉందో, ఎలాంటి ఆకారంలో ఉందో అలాంటి శరీరమే లోపల కూడా ఉంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఎలాగైతే ఒక మూసలో ద్రవం పోస్తే ఆ ద్రవం కూడా ఆ మూస ఆకారంలోనే ఉంటుంది, అదే రూపాన్ని పోల్చి ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం కూడా ఈ శరీరంలాగానే 5 అంగాలుగానే అదే రూపంలో ప్రాణం కూడి ఉంటుంది, అంతే. అందుకని ఆత్మ ప్రాణం ఒకటి కాదు. దానికి ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనే 5 కోశాలకు 5 అంగాలుగా ఉన్నాయి. అంటే కనిపించే తల, ఎడమ చెయ్యి, కుడి చెయ్యి, మధ్యలో ఉండే పొట్ట, నడుము భాగం, కాళ్ల కింద దాకా తోకలాంటిదొకటి ఉంది కదా ఈ శరీరం రూపం. ఈ 5 కోశాలలో ఆనందమయ కోశం ఉచ్చస్థానంలో పరమాత్మ ఉన్నాడు. అంటే బ్రహ్మ ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఇది తైత్రీయోపనిషత్తు చెబుతుంది. ఆ బ్రహ్మ ఆనందమయ శరీరంతో పాటుగా విజ్ఞానమయ కోశాన్ని లేదా మనోమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, అన్నమయ కోశాన్ని, అన్ని కోశాలను నిలబెడుతూ ఉన్నాడు. నిలబెట్టడమే కాకుండా ఈ ప్రపంచానికి చూపించే చరాచర ప్రపంచానికి కూడా సకల ఆశ్రయ స్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని అద్భుతంగా ఆచార్యులు ఇక్కడ అందిస్తున్నారు. రసోవై సహా ఉపనిషత్తు మంత్రం ఆనంద స్వరూపంగా నిర్ణయించి చూపించింది. ఆనందమయ కోశంగా ఉండే పరమాత్మ కోశాలలో లోపల 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5వ కోశంలో లోపల పుచ్చంగా చివరి తోక భాగంగా అనిపిస్తూ మొత్తమంతా ఈ చరాచర ప్రపంచానికి ఆశ్రయంతో నిలబెట్టి ఉన్నాడు. ఈ పరమాత్మను ఈ కోశాల ద్వారా తెలుసుకోవడం అనేది మానవుల యొక్క కర్తవ్యం. తెలుసుకునే తీరాలి. ఈ రహస్యాన్ని, ఉపనిషత్తులో చెప్పిన రహస్యాన్ని కొంచెం కవితా ధోరణిలో ఆచార్యులు అందించారనిపిస్తుంది. చూడండి, ధృతి స్తంభాధారాం, ఎంత చక్కని శ్లోకం, ఎంత చక్కని భావన, ఎంత చక్కని అనుభవం. నిలబడి ఉండటం, ధైర్యంగా ఉండటం, స్థూలంగా నిలువుగా పడిపోకుండా ఉండడం ఈ స్థూల శరీరం అనే సూచకంగా లీలగా అర్థమవుతుంది కదా. తర్వాత దృఢగుణ నిబద్ధాం, త్రిగుణాలతో చేయబడి ఉండటం అనేది ఈ స్థూల శరీరానికి సమన్వయిస్తుంది. లోపల ఉన్న పరమాత్మకు తప్ప అన్వయించి తీరుతుంది. త్రిగుణాలన్నిటికీ ఉంటాయి, పరమాత్మకు తప్ప, అందుకు చెప్పాల్సి వచ్చింది. తర్వాత సగమనాం, గమనశీలంగా ఉండే ప్రాణవాయువుని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఈ ప్రాణమయ కోశాన్ని ఈ పదం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ప్రాణమయ కోశం రెండవది. విచిత్రం అనే పదాన్ని తీసుకుంటే విచిత్రమైన సంస్కారాలు ఈ మనోమయ కోశానికే, విచిత్ర సంకల్పాలు ఈ మనోమయ కోశానికే, ఆలోచనలు, విచిత్ర వికల్పాలు ఇవన్నీ మనస్సు యొక్క కార్యాలు. కాబట్టి మనస్సులో ఇముడ్చుకుంటుంది. ఇదే మనోమయ కోశంగా చెప్పుకోవచ్చు. పద్మాఢ్యాం, ఇది కొంచెం విజ్ఞానమయంగా అర్థం చేసుకోవచ్చు. వికసించిన పద్మం కదా. ప్రతి దివస సన్మార్గ ఘటితాం, ప్రతి దినము పుణ్యకర్మ చేసుకునే వారికి తప్పనిసరిగా ఆనందం అనేది ఫలితంగా వచ్చి తీరుతుంది. అందుకే ఇది ఆనందమయ కోశానికి సూచకంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆనందమయ కోశంతో సహా కలిగినటువంటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 కోశాల సమాహారంగా ఉండేటటువంటి నా యొక్క ఈ మనస్సు అనే డేరా అనే మనస్సును ప్రధానంగా ఉండే నీవు ప్రవేశించి తీరాలి. ఈ మనస్సుకు వైరాగ్యాన్ని అలవరచగలిగేటటువంటి స్థితి నీకే ఉంది తండ్రి. ఓ పరమశివ, ఇక్కడే ఉండు,
ఎంత అద్భుతంగా అందించారో చూడండి. కేనోపనిషత్తులు చెప్పిన విధంగా ఆ ఉమాదేవితో అంటే జ్ఞాన ప్రతీకగా అమ్మతో శోభాయమానంగా ఆ తల్లి ప్రతీకతో నీవు ఇక్కడే ఉండిపో. స్మరారే మచ్చేత స్ఫటపట కుటీం ప్రాప్య విశదాం. జయ, సర్వోత్కర్షతో నీ యొక్క స్వస్వరూపాన్ని ఈ శరీరం ద్వారా ప్రకటితం చెయ్యి తండ్రి అనే ప్రార్థన స్వామిన్ శక్త్యా సహ శివ గణై సేవిత విభో అనే ప్రార్థన ఆచార్యులు ఎంత అందంగా అందించారు. ఈ సర్వోత్కర్షతో నీ యొక్క స్వస్వరూపాన్ని ఈ శరీరం ద్వారా ప్రకటితం చెయ్యి అనే ప్రార్థన తన స్థాయికి తగిన స్తోత్రం ఈ శ్లోకంలో అందంగా అందించారు. ఓ వ్యాపకుడా, నీవు స్థిరంగా నా హృదయంలో ఉండు తండ్రి. మానవ జీవితానికి పరమార్థాన్ని అందించేటటువంటి ఈ శ్లోకం అద్భుతాన్ని అందిస్తుంది. ఆనంద స్వరూపాన్ని ఇలా ప్రార్థన చెయ్యాలి అని మనస్సు చెబుతూ ఉంది. ఆచార్యుల బోధను అర్థం చేసుకుని తరించిపోదాం. ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేత స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం. జయ స్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఓం నమః శివాయ.